ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు చైత్ర పౌర్ణమి. చైత్ర పౌర్ణమినే మహాచైత్రి అంటారు. అలాగే ఈరోజు హనుమత్ విజయోత్సవం. మహాచైత్రి లేదా చైత్ర పౌర్ణమి, దీంతోపాటు హనుమత్ విజయోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, దీని విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర పౌర్ణిమ ఉదయం 6:38 వరకు, నక్షత్రం హస్త, సాయంత్రం 4:47 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, కుజ బుధ రాహువులు కుంభంలోను, రవి శనులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించినట్టుగా పురోగతి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ కుటుంబ వ్యవహారాలపైన మీరు ఆసక్తిని లేదా శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మానసిక ప్రశాంతత లోపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల ఒక సహాయం కోసం లేదా వారి యొక్క పురోగతి కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం మీరు కొనసాగించాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేస్తున్నా కూడా దానికి సంబంధించి మరింత శ్రమించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగానూ కొంతవరకు అనుకూలత ఉన్నా మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశం గోచరిస్తోంది. మీ మనసులో ఉన్న విషయాన్ని మీ కుటుంబ సభ్యులతోటి పంచుకునేందుకు ప్రయత్నించాలి. వారి యొక్క సహాయ సహకారాలు తీసుకునే ప్రయత్నం కూడా కొనసాగించాలి. జీవిత భాగస్వామి, ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృషభ రాశి వారు ఈరోజు హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజ జరిపించటం వలన వీరికి ఆర్థిక పురోగతి, దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశం గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాలు అమర్చుకునే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలకి సంబంధించి ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం,
వస్తు వాహనాలు అమరే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు మహాచైత్రి సందర్భంగా లలితా పరమేశ్వరిని ఆరాధన చేయటం, అమ్మవారి దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి వీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సంతానంతో సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మీ పనులు కూడా అదే విధంగా పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఈ రోజు కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం భావోద్వేగాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మీరు ఆశించిన పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి బాల పూజ జరిపించటం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులతో పాటు స్వామివారి అనుగ్రహం వలన సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏ పని తలబెట్టినా ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆశించిన ఫలితాలు రాకపోవటం లేదా కోర్టు విషయాలలో జాప్యం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక తగు విధంగా మీరు మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే అధిక ధన నష్టము లేదా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి సింహరాశికి చెందిన వారికి పెద్దగా మార్పులైతే గోచరించడం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు మహాచైత్రి సందర్భంగా దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. తగిన విధంగా చర్యలు మార్పులు చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆశించిన విధంగా పనులన్నీ ముందుకు సాగుతున్నాయి అనే ఆలోచన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులకి సంబంధించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక వీటన్నిటితో పాటు ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశము, అలాగే పాత బకాయిలు తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఆర్థికపరమైన విషయాలలో అనుకూలంగా ఉన్నా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా చిన్న చిన్న మార్పులు మాత్రం ఈ రోజు మీకు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈ రోజు మహాచైత్రి సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఉన్నత ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు పాత బకాయిలు తీర్చాలనే ఒత్తిడి మీ పైన అధికంగా ఉంటుంది. దీనికోసమని నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఆలోచనకి తగినట్టుగా మీ పనులు పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం వలన వీరికి మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక పురోగతి, అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. దీంతో పాటు మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నా వీరు తిరిగి మళ్ళీ ప్రయత్నించాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక ప్రతి విషయంలోనూ కూడా జాప్యం ఉండటం, వాయిదా పడే అంశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అయితే గోచరించడం లేదు. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. వృశ్చిక రాశి వారు వీరి ఆలోచనలకు తగిన విధంగా కుటుంబ సభ్యులు నడుచుకోవాలనే ప్రయత్నం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు మహాచైత్రి సందర్భంగా దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలుంటాయి. అయితే వారితోటి అనేక విషయాలలో మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మనసుకు తగిన విధంగా లేదా మీ ఆలోచనకి తగిన విధంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు స్నేహితులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత మాత్రమే పనులు పూర్తి చేయాలని సూచన. ధనురాశి వారు ఈరోజు హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. దీంతో పాటు వ్యాపారాభివృద్ధి, అలాగే వ్యాపారానికి సంబంధించిన మార్పులు ఇవి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి ఆర్థిక పురోగతి అనేది కనిపించకపోయినా సమయానుకూలంగా మీకు ఆర్థిక సహాయం మాత్రం అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉంటాయి గనక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది, లేదా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఆర్థిక పురోగతి గురించి ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది.
ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మానసికంగా ఆందోళన ఎక్కువగా కలిగే అవకాశాలుంటాయి. దీంతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కుంభరాశి వారు ఈరోజు మహాచైత్రి సందర్భంగా దుర్గాదేవి సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం సంతానపరంగా అనుకూలత అయితే గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పురోగతి నెమ్మదిగా మీకు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మార్పులు అనేవి గోచరించడం లేదు. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన పెట్టుబడులు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. చైత్ర పౌర్ణమి, హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు చైత్ర పౌర్ణమి. దీన్ని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. మహాచైత్రి సందర్భంగా చేసే దానము కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మహాచైత్రి సందర్భంగా ఈరోజు వస్త్రదానం చేస్తే చాలా మంచిది, అన్నదానం చేస్తే చాలా మంచిది. నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, నవగ్రహాలను సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి రంగురంగుల వస్త్రాలు ఈరోజు దానమిస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. చైత్ర పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాన్ని ఆచరించడం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించినట్లయితే మామూలు సమయాల్లో కంటే ఎక్కువ ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చైత్ర పౌర్ణమి సందర్భంగా నిర్వహించినట్లయితే, లేదా దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని దర్శించినట్లయితే సంవత్సరం పాటు పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చైత్ర పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా నిర్వహించుకుంటారు. ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించటం, ఆంజనేయ స్వామి ఊరేగింపు ఉత్సవాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాళభైరమాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాళభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాళభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాళభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు. కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు, సమస్త పాపములు నశించిపోతాయి. అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు. అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు సర్పములు ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టవు. ఏదో అలా అనడమే కానండి, నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం. సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు. కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది, మీరు చూసి ఉంటారు.
కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది. ఆ నైమిషారణ్యంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది. అయోధ్య అని ఒక ప్రదేశం. అక్కడ రామచంద్రమూర్తి వచ్చి కొంతకాలం విడిది చేశారు అని, హనుమ తిరిగారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు కనపడతాయి అక్కడ. అసలు అక్కడ ఏదో పరవస్తు చిన్నయసూరి వర్ణించినట్టుగా ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి మర్రి చెట్టు, దక్షిణామూర్తి కూర్చుంటారా ఇక్కడికి వచ్చి అనిపిస్తుంది. ఎదురుగుండా గోమతి ప్రవాహం, దాని దగ్గర ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం యొక్క పానవట్టం మీద ఒక పాము పడుకుని ఉంటుంది. అది పడుకుని ఉన్నట్టుగా చిత్రీకరింపబడి ఉంటుంది. అద్భుతమైనటువంటి శివాలయం. అవన్నీ మీకు చూపిస్తారు. అక్కడే కొంచెం దూరం వెళితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని. సుడి ఏమీ కనపడదు, మీకు నీరు తిరగదు, కానీ ఇలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. దాని ముందు కానీ వెనక కానీ మీరు మారేడాకేస్తే పైనుంచి తేలి వెళ్ళిపోతుంది. శివలింగం లోపల ఉన్న చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది. మీరు 100 జామకాయలు, జామ పళ్ళు తీసుకెళ్ళి అందులో వేయండి, మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు, నిలువుగా వరుస క్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి. స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి, అన్ని పళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒక్క పండు పైకి వస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహము తిరుగులేనిది, ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ.